వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా అమౌంట్ మీ ఖాతాలోకి ఎప్పుడు పడుతుంది? ఈ రైతు భరోసా రావాలంటే రూల్స్ ఏం పెడుతున్నారు గవర్నమెంట్? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా నిధులకు కసరత్తు. 6,000 కోట్లు తక్షణ అవసరం. అంటే ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా ఇవ్వాలంటే గవర్నమెంట్కి 6,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి 6,000 కోట్లు తీసుకురావాలని ఆర్థిక శాఖ అయితే వివిధ మార్గాలు వెతుకుతుంది. బాండ్ల విక్రయం ద్వారా 4,000 కోట్ల రుణాలు సేకరణ అయినా కూడా ఇంకా 2,000 కోట్లు కావాలి. సాగు భూములకే రైతు భరోసా 7 ఎకరాలకే పరిమితం. గవర్నమెంట్ వచ్చేసి ఈసారి మ్యాక్సిమం 7 ఎకరాల వరకు, అంటే 1 ఎకరా నుంచి 7 ఎకరాల వరకు మాత్రమే ఇద్దామనుకుంటుంది. ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కండిషన్స్ అయితే పెట్టేలాగుంది. ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు కట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా మీరు ఐటీ చెల్లించిన వాళ్ళు అవుతారు కదా. ఎవరైతే గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడతారో, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారో, ప్రజాప్రతినిధులు అంటే ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వరు. మార్గదర్శకాలను సిద్ధం చేసిన ప్రభుత్వం. పీఎం కిసాన్ తరహాలో కఠిన నిబంధనలు అమలు. 30న జరిగే కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. ఈరోజు మనకు స్పెషల్ అసెంబ్లీ ఉంది కదా, అందులో మనకు ఈ రైతు భరోసాకు ఏమేమి రూల్స్ పెట్టారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది మనకు ఈరోజు నైట్ వరకు అయితే టోటల్గా క్లియర్గా రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 ఎకరాల వరకు ఇస్తారు. ఈ గవర్నమెంట్ జాబ్స్కి, ప్రజాప్రతినిధులకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు. సో రైతు భరోసా గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇది. రైతు భరోసా కోసం మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. ఈరోజు నైట్ వరకు మనకైతే క్లారిటీ వస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.